చూసే ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భూపతి రెడ్డి. పేదలకు అండగా ఉండటమే కాంగ్రెస్ లక్ష్యం. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన పోచారం. చిలుకల చిన్నమ్మ ఆలయంలో చిలుక ప్రత్యక్షం. దర్శించుకొని పూజలు చేసిన భక్తజనం. జిల్లా అంతటా భగత్ సింగ్ వర్ధంతి. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వామపక్ష నాయకులు. నకిలీ విత్తనాలతో రైతులకు శటగోపం. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్. రెండు రోజుల క్రితం శుక్రవారం కురిసిన వడగళ్ల వానకు సిరికొండ మండలంలో పలు గ్రామాలలో చాలా పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సిరికొండ మండలంలో పలు గ్రామాలలో పంట పొలాలను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సిరికొండ మండలంలో కొండూరు, చిన్నవాల్గు, మైలారం, చీమన్పల్లి గ్రామాల్లో నిన్న సాయంత్రం కురిసిన అకాల వడగళ్ల వానకు నష్టం వాటిల్లిన వరి క్షేత్రాలను పరిశీలించడానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. వడ్లు రాలిపోయిన రైతుల పొలాలను పరిశీలించి పంట నష్టం అంచనాలను తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటిస్తారన్నారు. ముందుగా చిమన్పల్లిలో గల పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి అనుకోకుండా కురిసిన అకాల వర్షానికి రైతులు చాలా నష్టపోయారని, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారులు పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి సమర్థిస్తారని, ఎవరు కూడా అధైర్యపడొద్దని అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కొండూరు గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకారం రవి, సొసైటీ అధ్యక్షులు చెల్లప్ గంగాధర్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, డేగం సాయన్న ప్రవీణ్, నిజామాబాద్ రూరల్ యూత్ అధ్యక్షులు మహేందర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ధరణి చట్టం తెచ్చినటువంటి వాస్తవాలు మీకు అందరు కూడా తెలుసు. తర్వాత 2020లో ఏం చేశారంటే మొత్తం విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళను వేరే దగ్గర అక్కడ వేరే డిపార్ట్మెంట్లలో అకామిడేట్ చేసిండు. తర్వాత 2022లో విఆర్ఏలను కూడా తీసేసారు. అయితే ఇప్పుడు దానివల్ల ఏమైంది, మనకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రజలకు మధ్యన వారధులు లేకుండా అయిపోయింది. కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం అయిపోయి రైతులు ప్రాబ్లం ఫేస్ చేసి, మీకు ధరణి అయితే మీకు తెలుసు, ఇక ధరణిలో ఉన్న సమస్యలు అయితే అది ప్రతి కుటుంబం ఎఫెక్ట్ అయిందండి. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు ధరణిని రద్దు చేస్తూ కొత్తగా భూభారతి చట్టాన్ని మేము తీసుకొచ్చినాం. అది యాక్ట్ కూడా అయిపోయింది, గవర్నర్ గారి సంతకం అయిపోయింది, గెజెట్ అయిపోయింది. ఇప్పుడు గైడ్ లైన్స్ కొరకు అవుతుంది, అంత కొంచెం ఇంకో 15 రోజులలో అది అమలుకి వస్తుంది. దాని ఒక భూభారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది ఇప్పుడు గ్రామ కమటం భూముల కానుండి, గ్రామంలో శివారులో ఉన్న ప్రభుత్వ భూమి కానుండి నీకు పార్ట్ బి, ధరణిలో పార్ట్ బిలో ఉండే ఏది డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అంటారు. పార్ట్ బి ఇస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్. డిస్ప్యూటెడ్ ల్యాండ్లు అంటే ఆ దేవాదాయ భూములు కావచ్చు, వక్స్ భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఖారీదు ఖాతా అంటే మన ఇనాం భూముల టైపులు కావచ్చు. ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని పరిష్కారం కనుక్కోవడానికి మేము భూభారతి చట్టం తెచ్చినాం. దాంట్లో కరెక్షన్ ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఒక సర్వే నంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే దగ్గర 25 లక్షల మంది రైతులకు మనం ఒక డ్రైవ్ తీసుకొచ్చి మెజారిటీ పార్టీ ఏలో ఉన్నాయి కూడా, పార్టీ అంటే క్లీన్ ల్యాండ్ నుండి తప్పులు పడ్డాయి అలా. అంటే ఒకళ్ళ ల్యాండ్ తక్కువ పడడం, ఒకళ్ళ ల్యాండ్ ఎక్కువ పడడము, లేకుంటే అన్నదమ్ముల మధ్యన పంచాయతీ, ట్రాన్స్ఫర్ మ్యూటేషన్స్, ఇవన్నిట్లో ఉన్నాయని కూడా మేము ఒక డ్రైవ్ తీసుకొని మనము ఫస్ట్ 6 months ఇవన్నీ క్లియర్ చేసాం. వాళ్ళేమో ఫారెస్ట్లో ఉందా అంటున్నారు, వీళ్ళేమో రెవెన్యూలో ఉందామంటున్నారు, అంటున్నారు.
సో దానికి అవసరం ఉంటే త్రూ ద జియో ట్యాపింగ్ తోని శాటిలైట్ తోని సర్వే చేయించడానికి ఈ అన్ని డిస్ప్యూట్స్ ఇప్పుడు బౌండరీస్ కూడా చాలా బౌండరీస్ ఫిక్స్ కాలేదు. సో రీసర్వే చేయడానికి అంత లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు సర్వే వెళ్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి గవర్నమెంట్ చిత్తశుద్ధితోని వల్ల ఈ రెవెన్యూ రీఫార్మేషన్ చేస్తూ ఉన్నది. దానికి అంటే ప్రజలు గమనించాలి. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చెడిపేసిన మొత్తం పంచాయతీ డిపార్ట్మెంట్ అట్లనే చేసిన పంచాయతీ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కాదు వీళ్ళు చేసినంత. పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని వెల్లడించారు. బాన్స్వాడ మండలంలోని బోర్లాం, బాన్స్వాడ, తడ్కోల్, బొడిమి, కొణాపూర్, హన్మాజీపేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రెస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వివాహ శుభకార్యాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. ఈరోజు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లులకు ఇచ్చాం. ఒక్కొక్కరు 1,16,000 చొప్పున 59 మందికి చెక్కులు పంపించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమే లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఆడబిడ్డ తలకు అక్షంతలు పడటానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బులు తక్కువ పర్వాలేదు కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంత్రం ఆపద్దు, వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి. నెలకు 100, 150, 200 మేము వస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, స్థానిక నాయకులందరూ ఉన్నారు. వారందరి సమక్షంలో, గ్రామ నాయకుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా చేపడతాం. మేము అందరు పిలుచుకొని గ్రామాల వారీగా పంపిణీ కార్యక్రమం చేస్తాం. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువ ఆడంబరాలకు పోకుండా తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి 1,116 రూపాయలతోటే పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా దాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫంక్షన్ హాల్ కూడా గ్రామాల ఫంక్షన్ హాల్ కట్టించాం. తక్కువ కిరాయితో ఫంక్షన్ హాల్ కూడా తయారున్నాయి కాబట్టి 1,116 రూపాయలతోటే పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని ఆ భార్య భర్త. శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రామ దేవతల ఆలయం ఇక్కడ ఉండేది. చుట్టూ చెట్లు, పచ్చటి ఆహ్లాదం మధ్య చిలుకల చిన్నమ్మను కొలిచేవారు. నూతన ఆలయ నిర్మాణం కోసం చెట్లు తొలగించి గద్దెలపై చిన్నమ్మ ప్రతిమలను ప్రతిష్ఠించారు. భక్తులు పూజలు చేస్తూ కొలుస్తుండగా చిలుక ప్రత్యక్షమైంది. నిజామాబాద్ నగరంలోని గాజులపేటలో వింత సంఘటన చోటు చేసుకుంది. పూర్వం నుండి గ్రామ దేవతలను కొలిచే సంస్కృతి మన ప్రజలది. పోచమ్మ, నల్లపోచమ్మ, చిలుకల చిన్నమ్మ ఇలా పలు రకాల పేర్లతో కొలుస్తారు. గాజులపేటలో చుట్టూ రేకుల షెడ్డు వేసి చిలుకల చిల్లమ్మను కొలుస్తారు. ఈ ఆలయానికి స్వయంగా ఒక రామచిలుక వచ్చి ప్రతిమలపై ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మహిమగల తల్లిగా కొలుస్తూ సత్యమంతురాలు అని భావిస్తున్నారు. స్థానికులు ఈ వింతను చూసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి గల విశిష్టతను వివరించారు.
డివిజన్లో చిలకల చిన్నబాబు గుడి కడుతుండ్రు. పాత పురాతనమైన గుడి, 200-300 సంవత్సరాల క్రితం గుడి. అయితే దాన్ని మొత్తం డిస్పోజ్ చేసి కడుతుండ్రు. అయితే టెంపరీగా ఇక్కడ ప్రతిష్టాపన చేసిండ్రు అమ్మవారిని. అయితే వర్క్ మాత్రం కంప్లీట్ అవుతుంది. పెద్ద వృక్షం ఉండే ఇక్కడ 2-3 ఏళ్ళ క్రితం వృక్షం ఉండే, మా ఇది వేప చెట్టు ఉండే, అది తీసేసిండ్రు. అయితే గుడి నిర్మాణం కూడా అయిపోయింది, 75% అయిపోయింది. అయితే ఇక్కడ టెంపరీ ఇక్కడ ప్రతిష్టాపన చేసిన పక్కనే గుడి అయిపోతుంది అంతా. అయితే గుడి పైన చిలుక లేవు అన్నందుకు ఇక్కడ వచ్చిందేమో చిలుక. నిన్న సాయంత్రం 5-6 గంటల నుంచి ఇక్కడే ఉంది. కాబట్టి ఆ అమ్మవారికి చిలుకలు గుడి పైన పెట్టాలని అనుకుంటున్నారు. అదే దాని సందర్భంగానే వచ్చి ఇక్కడ ఉందేమో. అది చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చింది? సాయంత్రం 5-6:30 నుంచి ఇక్కడే ఉంది. వెళ్తలేదు. కొబ్బరికాయలు కొట్టిండు, అన్ని కొట్టినా అది అక్కడే ఉంటుంది. అయితే అమ్మవారి పైన ఉండే, ఇప్పుడు మాత్రం పక్కకు ఉంది. అట్లా తల పైన ఉండే పొద్దుటి సంది. అందరి భక్తులు ఏం పెట్టినా తింటుంది, వాటర్ తాగుతుంది, అన్నీ చేస్తుంది అమ్మవారు. అది అమ్మవారే అనుకుంటున్నాం మేమైతే. ఫస్ట్ నుంచి దీనికి చిలకల చిన్నవానే పేరుంది. కొంతమంది పూచమ్మ గుడి అంటారు. ఇక్కడనే ఉన్నది గుడి. ఇక అంతకు మొదలు ఏమో నేను చూడలేదు. ఆ చిలుక ఎప్పుడు వచ్చిందమ్మా? ఆ చిలుక నిన్న వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిందంటే ఇక్కడనే ఉన్నది. ఇక్కడ ఇప్పటిదాకా తల మీద ఉంది, ఇప్పుడు అక్కడ మూలపోయింది. ఎందుకు అక్కడనే ఉన్నది. ఇప్పుడు అమ్మవారిది గుడి అక్కడ ఉండే కదా పాతది, ఇప్పుడు గూల కొట్టేసి ఇక్కడ ఆల్టర్నేట్ అయితే ఇక్కడ పెట్టారు కదా. ఇప్పుడు చెట్టు కొట్టేసి ఎన్ని రోజులు అవుతుంది మీది? 50 చెట్లు అప్పుడే కొట్టేసారా? మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుతామని సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంతా పీడీఎస్యూ పీవైఎల్ పీఓడబ్ల్యూ పిలుపునిచ్చింది. ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతామన్నారు. భారత విప్లవ వేగచుక్క కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంతా పీడీఎస్యూ పీవైఎల్ పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో దేవి రోడ్డు చౌరస్తా కోటగల్లీలో భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంతా నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబమెక్కిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల పోరాట స్ఫూర్తి భారత విద్యార్థి యువతకు సదా ఆదర్శమన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాతో పాటు ప్రపంచానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి విద్వేష విభజన రాజకీయాలను నేర్పుతున్నారన్నారు. మోడీ, ట్రంప్ల సామ్రాజ్యవాద, మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలన్నారు. దేశంలో మతోన్మాదం, కార్పొరేటీకరణ కలిసి దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందన్నారు. స్వాతంత్రోద్యమ అమరుల జీవితాలను మోడీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తుందన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు, యువతకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, సిఎల్సి జిల్లా నాయకులు భాస్కర స్వామి, టీయూసీఐ జిల్లా నాయకులు లింగం, కిరణ్, విఠల్, గంగాధర్, దీపక్, పీడీఎస్యూ పీవైఎల్ నాయకులు సాయితేజ, రమేష్, మైపాల్, లింగం, పీఓడబ్ల్యూ నాయకులు పావని, అనిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమ విప్లవ వేగుచుక్కలు కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురువుల 94వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్, అదేవిధంగా పీడీఎస్యూ పీవైఎల్ మహిళా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేవి రోడ్ చౌరస్తాలో గల భగత్ సింగ్ విగ్రహానికి, కోటగల్లీలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో మతోన్మాద రాజకీయాలు ఈరోజు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా ఉన్నది. అదేవిధంగా ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ అధ్యక్షతన కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలు, ప్రపంచంలో సామ్రాజ్యవాదం, ఇవి రెండూ కలిసి కూడా ప్రపంచాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. భగత్ సింగ్ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారో ప్రస్తుతం అదే పరిస్థితులు మళ్లీ కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా మోడీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్నది. అందులో భాగమే కార్మిక, ప్రజా, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ మతోన్మాద విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల స్ఫూర్తి
తెలంగాణ రాష్ట్రంలో భారీ వడగళ్ల వానతో నష్టానికి గురైన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కల్తీ విత్తనం ఇచ్చిన గంగా కావేరీ కంపెనీపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంట పొలాలను అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ వడగళ్లతో వేలాది ఎకరాలలో మొక్కజొన్న పంట, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంగా కావేరీ సన్నం వరి విత్తనాన్ని 120 రోజుల కోతకొస్తోందని వేల ఎకరాలకు సప్లై చేశారన్నారు. విత్తనం లోపం మూలంగా 140 రోజులు గడిచినా కోతకు రాకపోవడంతో ఆకస్మికంగా కురిసిన వర్షంతో నోటికాడికి వచ్చిన పంట వేలాది ఎకరాల్లో నీటి పాలైందన్నారు. వరి పెట్టుబడి విపరీతంగా పెరిగిందని చెప్పారు. మామిడి తోట పంటలకు నష్టపోయిన ప్రతి పంటకు ఎకరాల 50,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. నష్టపోయారు, అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరాన 70,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం కొండూరు గ్రామంలో 500 మినిమం తక్కువ 500 నుంచి 1000 ఎకరాల వరకు పంట నష్టపోయిందని చెప్పేసి, అందులో ఒక 300 ఎకరాల్లో 30% పంట నష్టపోయింది. దాదాపు మిగతా అంతా కూడా మేజర్గా 80% నష్టపోయింది. అందుకని 70,000 రూపాయలు ఎకరాన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో ఇంకా వివరాలు సేకరించి గౌరవనీయులు కలెక్టర్ గారిని కలిసి రైతుల వారీగా, ఎకరాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా కూడా మేము అందజేస్తాం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే రుణమాఫీకి ఈ మార్చి చివరి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, వాళ్ళు ఎక్కువ ఉన్నా ముందు 2 లక్షలు రుణమాఫీ చేసి మిగతాది మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మన కొండూరు అట్లాగే ఇతర రైతుల తరఫున అని చెప్పేసి. తిరుగుబాటు తత్వాన్ని, లౌకికవాదాన్ని చాటి చెప్పిన వ్యక్తి భగత్ సింగ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కొనియాడారు. సిపిఎం కార్యాలయంలో సుఖ్దేవ్ వర్ధంతి నిర్వహించి నివాళి అర్పించారు. భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దురాఘాతాలను వ్యతిరేకిస్తూ స్వయం పాలన సాధించాలని తిరుగుబాటు జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాటంలో యువకులను ఉర్రూతలూగించిన వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. 23వ సంవత్సరంలోనే భగత్ సింగ్ కు ఉరిశిక్ష వేసినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సోషలిస్ట్ వ్యవస్థ ద్వారానే కుల, మత, వర్ణ వ్యవస్థ లేని దోపిడీ రహిత సమాజం ఏర్పడుతుందని నినాదించిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేయాలని తన తండ్రి క్షమాభిక్ష కోసం అపీల్ చేస్తే దాన్ని నివారించి నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఉరిశిక్షకైనా సిద్ధమే అని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, సురేష్, విఘ్నేష్, నాయకులు దీపిక, ఉద్దవ్, శ్రీనివాస్, అబ్దుల్, శేఖర్ గౌడ్, ఇమాం, దినేష్, రాజు, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారుల నియామకం జరిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విఘ్నేష్, ఎన్నికల అధికారులుగా మధుసూదన్ గౌడ్, బిట్ల రవిలను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ ఆదివారం బార్ అసోసియేషన్ హాల్లో నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, ఇతర సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో అసోసియేషన్ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులను నియమిస్తూ జరగబోయే ఎన్నికలను షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తూ ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసినట్లు పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ కు మరియు నిజామాబాద్ అసోసియేషన్ మధ్య సమాచార లోపంతో అడా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తిగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని, ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం వివరాలను రాష్ట్ర బార్ కౌన్సిల్ సమర్పించాలని బార్ అసోసియేషన్ ను కోరారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధన కనుగుణంగా
ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ లో నిర్వహించబడతాయని, బార్ అసోసియేషన్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉందని, సభ్యులందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని, న్యాయవాదులందరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు ఉన్ని పెండన్ రాజు, కోశాధికారి ఎదీపక్, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, సీనియర్ న్యాయవాదులు పడిగల వెంకటేశ్వర్, శివాజీ, భోస్లే రవి తదితరులు పాల్గొన్నారు. 2025-26 న్యాయవాదుల ఎన్నికలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతామని, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించాలని చెప్పేసి బార్ అసోసియేషన్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉందో వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు ఉత్తర్వు వేయడం జరిగింది. వారికి అనుగుణంగా ఏప్రిల్ 11వ తేదీన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు రీషెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే అయితే గతంలో అయితే అడా కమిటీ వేయడం జరిగిందో వారి యొక్క అడా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఇవాళ నూతనంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, అదనంగా ఇద్దరు మరి యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆదేశం అనుసారం ఏదైతే ఎర్రం విఘ్నేష్ గారు నిజామాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా, అట్లాగే అదనంగా ఎలక్షన్ ఆఫీసర్గా జి మధుసూదన్ గౌడ్ గారు, అట్లాగే అదనపు ఎలక్షన్ ఆఫీసర్గా బిట్లా రవి గారిని ఇవాళ నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల భాగంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులందరూ అందరి పట్ల ఈ యొక్క అధ్యక్షులు కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్కి ప్రతి ఒక్కరి పట్ల నిజామాబాద్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉంది. ప్రతి ఒక్క అడ కమిటీ కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారందరి సహకారంతో ఎన్నికలను విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుతా ఉన్నారు. వారందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ సంవత్సర కాలంగా కూడా మా యొక్క అధ్యక్ష కార్యవర్గాన్ని అందరి సహకారంతోనే నిర్వహించడం, అదే సహకారంతో ఇవాళ కూడా ఈ ఎన్నికలు నిర్వహించి రాబోయే నూతన కార్యవర్గాన్ని దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర ఆలయం జ్ఞాన సరస్వతి మందిరం ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఆలయానికి కొద్ది దూరంలో పోచంపాడ్ బ్యాక్ వాటర్ అందాలు కనువిందు చేస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ పోచంపాడుతో పాటు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనివల్ల బాసర వెళ్లే భక్తులు ఈ ప్రాచీన కట్టడాలను తిలకించారు. దీంతో పాటు ప్రకృతిలో గడుపుతారని పేర్కొన్నారు. మా దగ్గర బాసర్ సరస్వతి దేవాలయం ఉంటుంది. దాని చుట్టుపక్కల మా నిజామాబాద్లో ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీల అధ్యక్ష అది. సో దాంట్లో బ్యాక్ వాటర్ ఎప్పుడు కూడా అంటే ఎట్లయితే డ్యామ్ అయితే ఎప్పుడైతే మనము నీళ్ళు కిందకి పోతూ ఉంటాయో అక్కడ మొత్తం కూడా పచ్చని గ్రాస్ ఉండి చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల ఈ డియర్స్ వస్తాయి అధ్యక్ష. అది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఈకో టూరిజం. అదేవిధంగా మా దగ్గర ఒక డిచ్పల్లి రామాలయం అని యాన్సిస్టర్ టెంపుల్ ఉంది అధ్యక్ష, 400 సంవత్సరాల క్రితం హెరిటేజ్ టెంపుల్. సో నేను మీ ద్వారా టూరిజం శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ బాసర్ సర్క్యూట్లో ఈ పోచంపాడులో ఉన్నటువంటి ఏదైతే ఈకో టూరిజం కొరకు ఉపయోగపడే వసతులను కానీ, మరి టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఇంకా అడ్వెంచర్ టూరిజం అంటారు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడ పోయినా మనము వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా, ఇప్పుడు పారాషూటింగ్ కానీ ఈ స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా అంటే సఫిషియంట్ జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష. మా జిల్లాలో నిజాం సాగర్ ఉంటుంది, తర్వాత శ్రీరామ్ సాగర్ ఉంటుంది, తర్వాత చిన్న మైనర్ ఇరిగేషన్ కూడా రామడుగు ప్రాజెక్టు లాంటివి ఉంటుంది అధ్యక్ష. ఇది ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది, మరి బాసర్ టెంపుల్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని మరి ఇక్కడ డిచ్పల్లి టెంపుల్లో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ, మరి పోచంపాడు ప్రాజెక్టులో టూరిజం డెవలప్మెంట్ కొరకు కానీ, మరి ఇవన్నీ కూడా బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే బిల్లు పెట్టామో ఈ టూరిజం కొరకు దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తారా ఎట్లా చేస్తారో ఈ ఏరియాని మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. సమస్యల సాధనకై మార్చి 24న ఆశా వర్కర్ల సమస్యలపై చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన మార్చి 24న హైదరాబాద్ జయప్రదం చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, స్వప్న, రాధా, శోభ, గంగమణి, లలిత తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలి, నిర్ణయం చేయాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సర్కారు ఏదైతే కాంగ్రెస్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది సమ్మె సందర్భంగా, మేము అధికారంలో వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తాం, ఉద్యోగ భద్రత అమలు చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయింది, ఆశాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, చర్చించట్లేదు. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేసే విధంగా, నిర్ణయం చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి అనేది ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మహమ్మారిలో, కరోనాలో ఇవాళ కుటుంబాలకు వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని, భర్తలకు వదిలేసుకొని అనేక సేవలు ఇవాళ కరోనా కష్టకాలంలో సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించుకొని ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశాలతోటి అనేక చాకిరీ చేయించుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫిక్స్డ్ వేతనం కోసం అమలు చేయకుంటే మార్చి 19వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ఉంది, మార్చి 24వ తారీఖు నాడు చలో కోటి ఉంది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది ఆశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ సమావేశాలలో నయా పైసా కూడా ఆశాలకు కనీసం కేటాయించలేదు. బడ్జెట్ సమావేశాలు నిర్ణయం చేసిరు తప్ప కనీసం అందులో మాత్రం ఆశాలకు నయా పైసా కూడా కేటాయించలేదు. ఇప్పటికైనా వాళ్ళకు ఆశాలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే వేతనాలను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలలో ఫిక్స్డ్ వేతనం కోసం నిర్ణయం చేయాలనేదే ఈ డిమాండ్ మీద జరిగే పోరాటం. ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో రాష్ట్ర ప్రభుత్వం. జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో నవిపేట్ మండల కేంద్రంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత విప్లవ వేగుచుక్క భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో నవిపేట్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో జన్మించారని, ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్ లో ఉందని, మహాత్మా గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారన్నారు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం ఆయనలో ఉద్యమ స్ఫూర్తిని పెంచిందని, లాహోర్ లోని నేషనల్ కాలేజ్ లో చేరిన ఆయన పెళ్లి చేసుకోనని ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారన్నారు. 23 ఏళ్ల వయసులో 1931 మార్చి 23వ తేదీన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు. భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబమెక్కిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల పోరాట స్ఫూర్తి భారత విద్యార్థి యువతకు సదా ఆదర్శమన్నారు. దేశంలో మతోన్మాదం, కార్పొరేటీకరణ కలిసి దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు, యువతకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలను బానిస, చెడు మార్గాలను వదిలేసి భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, సూరిబాబు, కరిపే మల్లేష్, సిపిఐఎంఎల్ బోధన్ కార్యదర్శి రాజేశ్వర్, చరణ్ సింగ్, జనార్దన్, అల్లం రమేష్, గైని మోహన్, జావిద్, ఫకీరా, హరినామ్ సింగ్, బాబర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 23 మరి భగత్ సింగ్ గారి యొక్క 94వ వర్ధంతిని పురస్కరించుకొని మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఘనంగా భగత్ సింగ్కు మరి నివాళులు అర్పిస్తూ కనీసం మన దాంట్లో ఉన్న కొద్ది మంది అన్న కానీ ఒక నలుగురికి సాయం చేయాలి, వాళ్ళ ఆలోచనతో పనిచేయాలనేతో మనకు తెలిసిన దగ్గర ఏది లేకున్నా వ్యక్తులుగా, శక్తులుగా మరి ఎక్కడొక్కడ మనం ఉన్న దాంట్లోగా పాటు మనకు తెలిసిన మిత్రులకు చెప్పి మరి చేస్తున్నటువంటి దాంట్లో బాగానే ప్రయత్నమే ఇది కూడా అదే అనేది కూడా అనుకున్నాను.
మరి భగత్ సింగ్ గారు మరి చిన్న వయసులోనే మరి ఏ రకంగా చనిపోయిండు, మరి దేశం కోసం ఏ రకంగా త్యాగం చేసిండు, వారి కన్య తల్లి కూడా మరి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అమ్మ నీ కొరకు సేవ చేసుకుంటా అంటే వాళ్ళ తల్లి అంత గొప్ప మాట చెప్పింది. బిడ్డ నేను ఒక్క తల్లిని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మరి అనేక మంది తల్లులు ఇవాళ బాధపడతా ఉన్నారు. పక్కకు జలియన్వాలా బాగ్లో మరి వేలాది మందిని ఆ బ్రిటిష్ మేయర్ గారు ఊసకొతకొచ్చి మరి అనేక మందికి చూటాలకు బలైనటువంటి అలాంటి తల్లుల మరి అక్రందన కానీ వాళ్ళ తల్లుల ఆశయం నెరవేరాలంటే కేవలం భారతదేశానికి స్వతంత్రం ఒకటే మార్గం. ఈ స్వేచ్ఛగా ఉండాలంటే భారతదేశానికి స్వతంత్రం ఒకే మార్గం. దాని కొరకు బిడ్డ అని చెప్పింది అన్న చెప్పినట్లు. అందుకే ఈరోజు భారత పాలకులు మరి 75 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మరి ఈ దేశంలో ఇంకా అనేక రకాలుగా తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు నేను మరి కులము మతము మరి అనేక రకాలుగా ఇవాళ విషయాలతో ఇవాళ ఇప్పటికి కూడా కొట్లాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి దేశానికి సంబంధించినటువంటి అనేక సంపద కానీ వనరులు కానీ మరి ఈ దేశానికి దక్కాలని కోరుకున్న దాంట్లో మరి భగత్ సింగ్తో పాటు మరి రాజ్గురు సుఖ్దేవులు మరి ఆనాడు ఈ దేశ సంపద కోసం మరి బ్రిటిష్ వాళ్ళు మరి ఈ దేశంలో మరి వాళ్ళ లక్షల మందిని వాళ్ళ పుట్టున పెట్టుకుంటూ మన లక్షలాది సంపదను కొల్లగొట్టున్నటువంటి పరిస్థితుల్లో చూడలేక ఆనాడు జరుగుతున్నటువంటి శాంతియుత మరి ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాలు కావచ్చు, ఆ ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంటామని మరి అతి చిన్న వయసులోనే మరి తనకున్నటువంటి ఊహ తెలిసి మరి 12-13 సంవత్సరాల్లోనే బయటకు వచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో మరి కీలకమైనటువంటి నేత మరి భగత్ సింగ్ గారు. మరి భగత్ సింగ్ గారు ఈ భూమి పుత్రుల దాంట్లో మరి ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక మంది రక్త తర్పణం చేసిన దాంట్లో మరి భగత్ సింగ్ కీలకం అనేది కూడా చెప్పవచ్చు. అందుకే వారి ఆశయాలు వారి ఆలోచనలు ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఒక మంచి మార్గంలో జరగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత మరి చెడు వ్యసనాలకు కాకుండా మరి వాళ్ళకు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నటువంటి పద్ధతుల్ని కాపాడుతూ పాటు వాళ్ళకు ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు మరి సహాయ సహకారాలు అందించాలి. మనకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. అందుకే ఇవాళ పాలకులు కూడా అట్లాంటి ఆశయాలకు అనుకూలంగా అట్లాంటి లక్ష్యాలకు అనుకూలంగా మరి సంపద ఉన్నది కాబట్టి దాన్ని సృష్టించి మరి ఈ దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ మరి మార్గాలు చూపించే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇవాళ రాజకీయాల కోసం అనేక రకాలుగా చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ డ్రగ్స్ కానీ మరి అదేవిధంగా గుట్కా కానీ మరి అదేవిధంగా లిక్కర్ కానీ లేకపోతే ఇంకేంటంటే బెట్టింగ్లు కానీ బెట్టింగ్ యాప్లతో ఇవాళ ఐపీఎల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి ఇవాళ వేలాది మంది ఇవాళ కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఇవాళ అనేక రకాల కుటుంబాలు ఇవాళ రోడ్ల పాలొచ్చి ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అందుకే ఇవన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఇలా ఆలోచనతో పనిచేసినటువంటి బుద్ధిమైన వర్గాన్ని తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే భగత్ సింగ్ ఆశయాల కోసం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ ఇవాళ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాల్లో ఇవాళ మంచి మార్గాన్ని లెక్కించి మరి ఇట్లాంటి యువతకు నైపుణ్యం చూపెట్టి మరి వాళ్ళ ఆలోచన ప్రకారం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వాలు ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనము మాట్లాడుకుంటున్నామంటే 1907వ సంవత్సరంలో ఒక కాంతి కిరణం ఉద్భవించింది. అది యువ కాంతి. అది 100 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ ఆ కాంతి పుంజము ఆ యువకులలో స్ఫూర్తినిస్తూ మనము ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన ఘనత అంతో ఇంతో కాదు. ఒకసారి వాళ్ళ అమ్మగారు చివరి కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఆయనను బ్రిటిష్ వాళ్ళు తరుముకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ భగత్ సింగ్ అమ్మ నేను నీ చివరి క్షణంలో నీ సేవ చేసుకుంటానమ్మా, నేను భారత స్వాతంత్రాని కోసం నేను పోరాడనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఒకటే మాట మాట్లాడుతుంది, దరిద్రుడా కొన్ని కోట్ల మంది రాష్ట్ర శృంఖలాలలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము నువ్వు చేయాల్సిన పని నీ తల్లి కానీ నా తల్లి కానీ భరతమాత తల్లి యొక్క రాష్ట్ర శృంఖలాలను విడిపించి ఆ తల్లి యొక్క రుణం తీసుకునే సమయం నీకు వచ్చింది. నేను ఉంటాను, లేదంటే నేను ఈరోజు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నువ్వు చేయాల్సిన పని అదిరా ఇది కాదని చెప్పినప్పుడు అమ్మ మాట కాదనలేక శ్రీరాముడు తండ్రి యొక్క మాటను 14 సంవత్సరాలు కాదనకుండా వనవాసానికి ఎలా వెళ్ళాడు, భగత్ సింగ్ కూడా ఆ 1931 మార్చి 23 ఈ రోజు వరకు ఈ రోజు నాటికి 23 నాడు ఆ ఉరి కొమ్మలకు ఏదైతే ముత్తాడి
మా యొక్క అమ్మ మాటను నేను నిలబెట్టి ఈ దాస్య శృంఖలాను భరత్ మాత యొక్క దాస్య శృంఖలాను పెంచి నేను స్వాతంత్రాన్ని ఖచ్చితంగా నేను చేస్తానని తీసుకొస్తానని. పొతంగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో హిందీ అధ్యాపకుడిగా సేవలందించిన అశోక్ పదవి విరమణ చేశారు. తోటి ఉపాధ్యాయులు అశోక్ కు వేడుకలు పలుకుతూ శేష జీవితం హాయిగా గడపాలని ఆశించారు. ఆయన సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో హిందీ పండితులుగా విధులు నిర్వహిస్తున్న గరుడ్కర్ అశోక్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా గరుడ్కర్ అశోక్ శివ లక్ష్మి దంపతులకు విద్యార్థులు నాట్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశోక్ దంపతులకు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పూర్వ విద్యార్థులు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగిరి మండలం పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ద్రోణవల్లి ఉదయ్ చందర్ మాట్లాడుతూ 1964లో కమలాభాయ్ వెంకటేష్ కు జన్మించిన అశోక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి మంచి చదువులు చదివి 1995లో హిందీ పండితులుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గత 30 సంవత్సరాల నుండి దేశాయిపేట్, సులేమాన్ ఫారం, బీర్కూర్, బిచ్కుందా, పొతంగల్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. శేష జీవితం ఆనందంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల విద్యాధికారి శంకర్, కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు, పొతంగల్ హెడ్ మాస్టర్ సాయిలు, పొతంగల్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, కోటగిరి పిఆర్టీయూ అధ్యక్షులు బర్ల సాయిలు, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, నాయకులు బర్ల మధుకర్, తెల్ల రవికుమార్, భీమా సాయిరెడ్డి, కాపుగండ్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రంగారావు ట్యుటోరియల్ జగన్నాథ వంశీ పాఠశాలలో శ్రమైక జీవన సౌందర్యంతో ఉండడి 1995లో పేషాయపేట ప్రభుత్వ బడిలో ఉద్యోగం అందించారు. సులేమాన్ నగర బడిలో భాషా వికాసం చేసి బుల్లార్ బడిలో భాషా పుష్పాల కూర్చి పీర్పూర్ గుడకల మదిలో భాషాక్షర వెలుగుల నింపి పొతంగల్ గ్రామాన భాషా ఫలాలను అందించి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్నారు అశోక్ గారు. 7 అడుగుల బంధంగా ప్రేమానురాగాల సంద్రంగా 26/2/1993 శివలక్ష్మిని తన జీవన భాగస్వామిగా నింపి సాయి తేజ సాకే చెందిన పుత్రుల వలసి సంతాన జీవన సాఫల్యాన్ని పొందారు అశోక్ గారు. మృదుభాషి, చమత్కార సంభాషి, భాషా వికాసాల సంతోషి, సలహాల ధనరాశి, సహకారాల అభిలాషి. ఈ అశోకుని క్రమశిక్షణ ఎందరికో నింపింది స్ఫూర్తి. అందుకే ఇతని భావి జీవితం ధనధాన్య సమృద్ధి అని, సుఖ సంతోషాల విందై, ఆనందాల సంద్రమై, అనుబంధాల బంధమై, ఆ పాండురంగని ఆశీస్సులతో గరుడ్కర్ వంశ కీర్తిని నిత్యం అజయంగా నిలవాలి. మా అక్షర ప్రదాత, మా ఉద్యోగ జీవిత స్ఫూర్తి విజేత అశోక్ సార్ గారికి గురువుకు యువతి యువకులకు అంతర్జాతీయంగా నాణ్యమైన విద్యా ఉపాధిని అందించేందుకు ఐటీఎం యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతోందని ఆ సంస్థ సీఈఓ కృష్ణ నిజామాబాద్ శాఖ మేనేజర్ కరుణాకర్ అన్నారు. ఇందులో భాగంగా అడ్మిషన్ మీట్ ను 2025-26కు గాను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎఫ్సిఐ కాలనీలో గల విశాల్ స్మార్ట్ ఎదురుగా ప్రారంభించబడిన ఐటీఎం యూనివర్సిటీని అన్ని హంగులతో ఆ సంస్థ సీఈఓ శ్రీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు శ్రీకృష్ణతో పాటు నిజామాబాద్ శాఖ మేనేజర్ కరుణాకర్లు మాట్లాడుతూ యువతి యువకుల భవిష్యత్తును బంగారు బాట వైపు నడిపించేందుకు తమ సంస్థ స్థాపించబడిందన్నారు. తమ యూనివర్సిటీ ప్రత్యేక దక్షిణ భారతదేశ భాగస్వామి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్, నిజామాబాద్లలో కలిసి ఐటీఎం యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్ మీట్ 2025-26 అకాడమిక్ సంవత్సరానికి గాను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా యువతీ యువకులు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరై వివిధ కోర్సులపై సమాచారాన్ని తెలుసుకుని ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకొని తమ ఆహ్వానాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. ఐటీఎం యూనివర్సిటీ భారతదేశంలోని గ్వాలియర్ లో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ 1997లో కళాశాలగా ప్రారంభమై 2011లో మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా విశ్వవిద్యాలయంగా స్థాపించబడిందని వివరించారు. నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో తమ యూనివర్సిటీ విశిష్టత అమోఘమని తెలిపారు. అడ్మిషన్ అవకాశాల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, డాక్టరల్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రపంచ దేశాలలో తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు తమ యూనివర్సిటీ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ మీట్ ను తప్పక సద్వినియోగించుకోవాలని తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు కృష్ణ. స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ గత మనం సక్సెస్ఫుల్గా 18 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాం. వీటితో పాటు ఆర్కే కోర్సెస్ కూడా అంతే. మనం ఫారెన్ కూడా పంపిస్తున్న పిల్లల్ని మనం యూఎస్కి, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి. ఈ ఎక్స్పీరియన్స్, ఈ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక మంచి యూనివర్సిటీ కావాలి మన సౌత్ ఇండియన్ పిల్లలు కావాలనే ఉద్దేశంతో
మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ యూనివర్సిటీకి వచ్చాము. ఇది మన టోటల్ తెలంగాణ, ఏపీ అండ్ సౌత్ ఇండియా కూడా మన టోటల్ మన ఆథరైజ్డ్ పీపుల్. ఇది ప్రజెంట్ ఈరోజు మనం ఇక్కడ నిజామాబాద్లో ఆఫీస్ ఐటీఎం యూనివర్సిటీ ఆఫీస్ ఓపెన్ చేశాము. దీనికి కానీ మన నిజామాబాద్ బ్రాంచ్ కానీ మన కర్ణాకర్ రెడ్డి తీసుకుంటారు ఇక్కడ టోటల్ కూడా. సో మన పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నా, అతి తక్కువ కాస్ట్లో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ యూనివర్సిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది మన ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. మేజర్గా మన పిల్లలకు కావాల్సింది ఒక 4 పాయింట్స్ అండి. సో మేజర్గా ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, ట్రావెల్ ఏంటి, సెక్యూరిటీ బాగుందా, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఏంటి. సో ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మనం ఇది మీకు ఇందాక చెప్పిన ప్రకారం 28 years ఓల్డ్ యూనివర్సిటీ అండ్ ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కేజీ నుంచి పీజీ దాకా ఉంది మనకి ఎడ్యుకేషన్ అనేది. సో ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసుకొని అండ్ మన పీజీ వరకు ఉంది. ఇందులో దాదాపు యూనివర్సిటీ 350 క్యాంపస్ ఉంది. ఇందులో స్పోర్ట్స్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఢిల్లీలో మన మొత్తం ఇండియా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ అనేది గ్వాలియర్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఇండియా. ట్రావెలింగ్ పర్పస్ తీసుకుంటే మనకి ఇండియా వెళ్ళే మన ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గ్వాలియర్ స్టాప్. అండ్ ఇంకొకటి గ్వాలియర్ ఎంత సేఫెస్ట్ అంటే ఇట్స్ డిఫెన్స్ ఏరియా అండ్ కంటోన్మెంట్ ఏరియా. సో సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మన పిల్లలకి. అండ్ మోర్ ఓవర్ ఇంత దూరం నుంచి మన పిల్లలు అక్కడికి వెళ్తున్నప్పుడు క్యాంపస్లో హాస్టల్ ఇంపార్టెంట్. సో అందుకోసం మనము విత్ ఇన్ క్యాంపస్లో హాస్టల్ ప్రొవైడ్ చేసాం పిల్లలకి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో మేజర్గా ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయి మనకి. ఒకటి తురారి క్యాంపస్ ఉంది, ఒకటి సితోలి క్యాంపస్ ఉంది. సో తురారి క్యాంపస్లో అబ్బాయిల హాస్టల్ ఉంటుంది మనకి, సితోలి క్యాంపస్లో గర్ల్స్కి హాస్టల్ ఉంది. అండ్ హాస్టల్ ఉంది. ఇదే ఇంకొక అడ్వాంటేజ్ మన యూనివర్సిటీకి ఏంటంటే ఒక 300 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందులో మనకు ఉంది, గర్ల్స్ హాస్టల్. సో మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనం పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా ప్రాక్టీస్తారు. సో దీనికోసం అని మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం అని ఇక్కడ నుంచి మనం చెఫ్స్ తీసుకెళ్ళాము. సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో క్యాంపస్లోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేజర్ ఇంకొక 24/7 సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఇందులోనే సెక్యూరిటీ వాల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వితౌట్ అప్రూవల్, పర్మిషన్ లేకుండా స్టూడెంట్స్ బయటికి వెళ్ళకుండా డెఫినెట్గా పర్మిషన్ తీసుకోవాలి. వార్డెన్ అందరూ హెల్ప్ ఉంటేనే మనం బయటికి నమస్కారం సార్, నా పేరు కరుణాకర్ రెడ్డి అండి. నిజామాబాద్ ఐటీఎం యూనివర్సిటీ బ్రాంచ్ హెడ్గా ఇక్కడ నేను ఉన్నాను. నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు కృష్ణా సార్ గారికి, మన CEO స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజామాబాద్ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ వైజ్గా కావచ్చు, ఇటువంటి ఏదైనా సలహా కావాలన్నా, ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలన్నా ఇక్కడ మన ఆఫీస్ 24/7 ఓపెన్ ఉంటుంది. ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి రావచ్చు, అప్లికేషన్ ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా నేను పూర్తిగా ఇక్కడ అందుబాటులో ఉంటూ మీ సమస్యలను. భగత్ సింగ్ స్ఫూర్తితో మోడీ కుహానా దేశ భక్తికి వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహా మెదడును దేశం కోల్పోయిందన్నారు. అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఆత్మహత్యలు, అనేక త్రాసులు చవిచూసిన భారత ప్రజలు ఈ కష్టాలకు మూలం బ్రిటిష్ సామ్రాజ్యవాదం. ఈ బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి 7 సముద్రాల అవతలకు పారదోలాలని ఉద్యమాల్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో యువత పాత్ర చాలా గొప్పది. కామ్రేడ్ భగత్ సింగ్ 94 సంవత్సరాల క్రితం నా దేశంలో ప్రజల కష్టాలకు, ప్రజల ఆత్మహత్యలకు, ప్రజల చావులకు, ఆకలి చావులకు కారణమైన తెల్ల దొరల్ని ఈ దేశం నుంచి తరిమివేయాలని, అట్లాగే అనేక మందిని కాల్చేసిన ఘటనలకు బాధ్యులు ఈ తెల్లదొరలేనని భావించి తన నిజమైన దేశభక్తి అంటే
సామ్రాజ్యవాదాన్ని తరిమివేయడమే అని చెప్పేసి భావించి ఉద్యమానికి ప్రారంభించాడు. ఆ ఉద్యమంలో తాను అనేక నిర్బంధాలని అనేక కష్టాలు చూశాడు. తను కోరుకున్నది ఒకటి, అందరూ సమానంగా బతకాలి, కుల మతాలు లేని సమాజం కావాలి, కష్టానికి తగ్గ ఫలితం కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. కోరుకున్న సమాజం ఈరోజు సాధించిందా అంటే ఇంకా సాధించబడలేదు. ఈ వాటికి కూడా సామ్రాజ్యవాద దోపిడీ ఉంది. భగత్ సింగ్ నివాళులర్పించడం అంటే, భగత్ సింగ్ ఇవాళ మనం దండలు వేయడం అంటే, మనం ఈరోజు భగత్ సింగ్ కోరుకున్న కళల్ని నిజం చేయాలి. ఏంటది? రైతు పండించిన పంటలకు ఇవాళ న్యాయమైన గిట్టుబాటు ధర కావాలి. పెట్టుబడిదారుడు ఏదైతే వస్తువులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నాడో దానికి ధర పెట్టుబడిదారుడే నిర్ణయిస్తున్నాడు. కానీ రైతు పండించిన పంటకు ఈరోజు కనీస ధర నిర్ణయించే హక్కు లేదు. పోనీ హక్కు లేకపోయినా ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి అంటే అది లేదు. అందుకనే భగత్ సింగ్ చెప్పాడు, భగత్ సింగ్ కలలు కన్నాడు. ఏంటి? కులం లేని మతం లేని సమాజం అంటే ఆ కులాన్ని మతాన్ని ఇలా పాలకులు పెంచి పోషిస్తూ మన కష్టాలకు కారణం ఎవరు అని చెప్పి తెలియనీయకుండా చేస్తున్నారు. అందుకని ఈరోజు 94 సంవత్సరాల క్రితం ఉరితీయబడ్డ ఏదైతే భగత్ సింగ్ ఉన్నాడో, రాజ్గురు, సుఖ్దేవ్ ఉన్నారో వాళ్ళ ఆశయాన్ని మనం నెరవేర్చడం అంటే ఈ రోజు మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా కులాలకు మతాలకు భిన్నంగా ఉండాలి. అట్లాగే ఇలా రైతు కార్మికులు, నిరుద్యోగులు అనేక మంది హక్కుల్ని కాగా చేస్తున్న ఈ ప్రభుత్వం నిలదీయడమే భగత్ సింగ్ నిజమైన నివాళులని చెప్పేసి వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి వివరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టా పాస్ పుస్తకంలో నమోదు కాలేదని ఎడపల్లి మండలవాసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటు విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని బాధితుడు ఆరోపించారు. పూర్వీకుల నుండి సంక్రమించిన వ్యవసాయ భూమిలో కొంతమేర బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ పుస్తకంలో నమోదు కాలేదని ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన గూండ్ల సిరిగంధం పోతన్న అనే వ్యక్తి ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కంటి చూపును సైతం కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురి అవుతున్న సమయంలో సైతం పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. పోచారం గ్రామశివారులో గల సర్వే నెంబర్ 25, 61, 62, 63లలో 21 గుంటల వ్యవసాయ స్థలానికి గాను ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకంలో కేవలం 18 గుంటలు మాత్రమే నమోదయ్యిందని, మిగిలిన 3 గుంటలను సైతం నూతన పాస్ పుస్తకంలో నమోదు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా నేటి వరకు తనకు న్యాయం జరగలేదని ఆయన అన్నారు. కంటి చూపును కోల్పోవడంతో ప్రతిసారి ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చొరవ చూపి మానవతా దృక్పథంతో ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు ప్రాధేయపడుతున్నాడు. నాది విలేజ్ జాన్కాన్పేట, ఎడిపల్లి మండలము. సారు నేను అక్కడ వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఒక 20 సార్లు తిరిగినా నాకు కళ్ళు కాని రావు, ఎవరు పట్టించుకుంటారు లేదు సార్. మాకు 18 గుంటలు వచ్చింది, తర్వాత 3 గుంటలు ఎక్కడ పోయినాయి, అది మాకు ఎక్కియాలని మనం చేస్తున్నాను సార్. ఎడిపల్లి మండలం జాన్కంపేట గ్రామము, ఎడిపల్లి మండలము. మా తాత ముత్తాతల నుంచి సంపాదించిన జాగా సార్. మాకు పాత బుక్లో 21 గుంట ఉంది, కొత్త బుక్లో 18 గుంటలు వచ్చింది. మరి ఇది ఎట్లా చేస్తారు సార్? మీరు మనవి చేసి మీరు దయచేసి నాకు 3 గుంటలు ఎక్కియాలని కోరుతున్నాను. ఇప్పటికన్నా సార్ మీరు అధికారులు అందరూ కలిసి నా 3 గుంటలు ఎక్కియాలని కోరుతున్నాను సార్. సారు మేము ఎడిపల్లి రావాలంటే నాకు కళ్ళు కనబడాయి, ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది, నేను నడవలేకపోతున్నాను. అయితే ఏమైతుందంటే నాకు 3 గుంటలు మీరు ఎక్కియాలని మనవి చేస్తాను. వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. దర్పల్లి మండలం హొన్నజిపేట్ రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగళ్ల వానతో వరి నేలపాలు కావడంతో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మండల నాయకులు అధికారులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా కల్పించారు.
గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మంచిప్ప రిజర్వాయర్ పూర్తి కాలేదని, రానున్న రోజుల్లో ప్యాకేజ్ 1 పూర్తి అయిందని, ప్యాకేజ్ 2 పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వము 11 ఏళ్ల నుండి బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. వాళ్ళు ప్రాజెక్టులు కట్టకనే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. కరెంట్ లేకనా కాదు కదా, రైతులు కష్టపడక కాదు కదా, ఓన్లీ భూగర్భ జలాలు ఎండిపోయినాయి. దానికి కారణం ఎవరు? ఎందుకు భూగర్భ జలాలు రైతులు వాడుకుంటున్నారు? ప్రాజెక్టులు లేకనే కదా, కెనాలు లేకనే కదా. వాళ్ళు కెనాల్లో బోర్ ఎందుకు కొడతాడు? మరి 10 ఏళ్ళలో ఏం చెప్పారు? 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఏమైంది? 10 ఏళ్ళలో పెట్టిన ఖర్చు అంతా కూడా కూలేశ్వరం కట్టిరు, అది కూలిపోయింది. దాంట్లో 1000 కోట్లు బెక్కిండ్రు. ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు నల్ల చట్టాలు వేస్తారు, రైతులను ఉరిదీస్తారు, 600 మంది రైతుల ప్రాణాలు తీస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఏమైనా ప్రణాళిక ఉందా రైతుల మీద? రైతులు ఆదుకోవాలని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక ఉందా? మరి కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం. ఇలా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే, ప్రాజెక్టు వల్ల నిర్లక్ష్యం వల్లనే. అదే అయితే మీరు రైతులతో అవసరం ఉంటే ఇంటర్వ్యూ తీసుకోండి. కానీ అంటే ఇప్పుడు పంటలు ఎండిపోవడానికి కారణము 100% గతంలో పరిపాలించినటువంటి మన ఏది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత బీజేపీ ప్రభుత్వము. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రాజెక్టులు కట్టలేదు. ఇవాళ ఈ పూర్తా మనకు పంటలు పండుతున్నాయి. రీజన్ మన నిజామాబాద్ జిల్లాలో అంటే ఇవాళ అప్పుడు నిజాం సాగర్ కట్టినటువంటి 100 సంవత్సరాలు కట్టినటువంటి నిజాం సాగరు, తర్వాత అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి జవహర్లాల్ గారు నెహ్రూ టైంలో కట్టినటువంటి పోచంపాడు ప్రాజెక్టు కావచ్చు, ఇలా గుత్పాలి సాగర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు. ఇవి కట్టడం వల్ల ఇలా పూర్తి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మేము కరెంటు నాణ్యంగా కరెంటు చేయడం వల్లనే మరి ఇవాళ పంటలు కూడా బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడతారు మస్తు మంది మీద బట్టగాలు చేయడం కాదు. దానికి రీజన్ ఇవాళ ప్రాణేత చేవెళ్ళ 21 ప్యాకేజు కంప్లీట్ చేస్తాం 2 సంవత్సరాలలో చెప్పారు. అప్పుడే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మొత్తం 80% వరకు కంప్లీట్ అయింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇరిగేషన్ మంత్రిగా ఉండే. నీకు 20 ప్యాకేజ్ కంప్లీట్ అయింది. 21 సారంగపూర్ సర్జిపూల్ కంప్లీట్ అయింది. మంచిప దగ్గర కూడా కంప్లీట్ అయింది. మెంట్రస్పల్లి కూడా సర్జిపూల్ కంప్లీట్ అయింది. మిగతా దాన్ని రీడిజైనింగ్ పేరు మీద ఇలా పైసలు రావు అని చెప్పి కమిషన్ల కొరకు రీడిజైన్ పేరు పెట్టి పైపులు వేసి రైతులు అదే అంటున్నారు. పైపులు వేసారు, మరి ఎక్కడ ఎందుకు వేసారో తెలియదు. మరి 10 ఏళ్ళు అయింది, కమిషన్లు దుబ్బిరు, అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర. మరి ఇంకా ఇప్పుడు 1 గుంటకు నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినాం, మొన్న ఎలక్షన్లప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా నిన్న బడ్జెట్లో కూడా మన ఇరిగేషన్కి పెద్ద ఎత్తున ఫండ్ పెట్టారు. మేము ఇరిగేషన్ మంత్రితో కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2 సంవత్సరాలు ఇస్తారు సార్, పడుతుంది, ఒక 2 years పడుతుంది అట్లా. సో ఎందుకంటే 1 రోజు అయ్యేది కాదు కదా అది. కానీ 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అన్నది రైతులకు 100% పంటలు ఎండిపోవడానికి కారణం వాళ్ళే. ఇవాళ పసుపు రైతుల మీద ఎవరు వేసారు? ఎర్రజొన్న రైతుల మీద కేసులు ఎవరు పెట్టారు? బెడీలు వేసి. ఇవాళ మంచిప రైతుల మీద 304 కేసులు ఎవరు పెట్టారు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? మరి ఇప్పుడు 10 కిలోల కర్త తీసుకొని రైతులను దోసుకొని తిన్నారు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఇవాళ కరెంటు ఫ్రీ ఎప్పుడు ఇచ్చినా? మేము 2004లో ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి టైంలో 20 ఏళ్ళ నుండి ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇప్పుడు రైతుల కొనుగోలు కేంద్రాలు ఎవరు స్థాపించారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఇప్పుడు డోర్ స్టెప్కి పోయి మేము ఇలా గింజా కొంటున్నాం. వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం ఇలా సన్నవర్లను. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొకటి ఏంటంటే మనము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులను మన సకాలంలో అందించడం వల్ల, రైతుకు మార్కెటింగ్ భరోసా కూడా ఇవ్వడం వల్ల రైతులు ఇప్పుడు పంట ఎక్కువ విస్తీర్ణం వేసారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు మొత్తం తెలంగాణలో కలిసి 33 లక్షల ఎకరాలు యాసంగిలో వరి. ఇవాళ 58 లక్షల ఎకరాలు. దగ్గర నీకు ఒక 40% ఏరియా పెరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మనము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భూపతి రెడ్డి.
పేదలకు అండగా ఉండటమే కాంగ్రెస్ లక్ష్యం. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన పోచారం. చిలుకల చిన్నమ్మ ఆలయంలో చిలుక ప్రత్యక్షం. దర్శించుకొని పూజలు చేసిన భక్తజనం. జిల్లా అంతటా భగత్ సింగ్ వర్ధంతి. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వామపక్ష నాయకులు. నకిలీ విత్తనాలతో రైతులకు శటగోపం. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.